దేవుని యొక్క స్వరము అన్నింటికి మించింది, ప్రతి సమస్యకు మించింది, ప్రతి పోరాటానికి మించింది, శత్రువుకు మించింది అని దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విజయం చూసినాడు. ఒకానొక సందర్భంలో సౌలు స్వరం లేచింది, నేను చంపేస్తా అని అన్నది ఆ స్వరం. ఒకానొక సందర్భంలో తన కుమారుని స్వరం లేచింది, నా తండ్రిని నేను చంపేస్తా, రాజ్యాన్ని నేను లాక్కుంటా అనే స్వరం లేచింది. అలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్వరం. ఇంకో దగ్గర షిమి స్వరం లేచింది కదా, చీపో, వ్యర్థుడా, నీచుడా, ఇలాగ ఎన్నో రకాలు శప్పిస్తూ అతను వెళ్తున్నప్పుడు ఆ స్వరం కూడా విని అతను భయపడలేదు. ఎందుకంటే ఇన్ని స్వరాలను మించిన స్వరం నాకు పరిచయం ఉంది. ఇప్పుడు మనకు కూడా లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా, ఎవరైనా మనకు మంచి అధికారంలో ఉన్నవారు, మంచి నాయకత్వంలో ఉన్నవారు, మంచి పొజిషన్లో ఉన్నవారు మనకు తెలుసుంటే మనకు అనిపిస్తుంది కదా, మనకు ఒక పర్సన్ తెలుసు, నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది అని మనం కొంచెం హోప్ పెట్టుకుంటాం కదా. అట్లనే దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇన్ని స్వరాలు నాకు వ్యతిరేకంగా లేచినాయి కదా, కానీ ఇన్ని స్వరాలను మించిన వాడు నాకు తెలుసు, ఇన్ని స్వరాలను మించిన స్వరం నాకు తెలుసు. ఆ స్వరం దేనైనా ముక్క చెక్కలు చేస్తుంది. హల్లెలూయా. ఆ స్వరం దేన్నైనా అణచివేస్తుంది, ఆ స్వరం దేన్నైనా అనగదొక్కుతుంది. కాబట్టి ఆ స్వరం నాకు తెలుసు, ఆ స్వరాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా, ఈ స్వరాలన్నీ నా ఎదుట మూగబోతాయి అనుకున్నాడు. దేవుని యొక్క స్వరం గురించి తెలుసుకొని నిజంగానే ధైర్యంతో నిలబడ్డాడు. జయము చూచినాడు, విజయము చూచినాడు, ఘన విజయము చూచినాడు. కాబట్టి ఈరోజు దేవుని స్వరం ఎంత గొప్పదో తెలుసుకుంటున్న మన ముందు ఏ స్వరాలు మనకు వ్యతిరేకంగా లేచినా అవి మూగబోవును గాక. దేవుని స్వరం యొక్క గొప్పతనము, ఘనత, ఘన విజయము మనం కూడా దావీదు వలె అనుభవించి దేవుని మహిమకు కారణంగా మనము నిలబడదుము గాక. ఆమేన్.